ఓం నమ శివాయ. హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు సకల శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా మీకు చెప్తా ఉన్నాను, డిసెంబర్ 31 జరుపుకోము. మనం ఎప్పుడూ రాశి ఫలితాలు ఉగాది ముందే ఇవ్వాలి. అలాగే మనం ఈ ఉగాది ముందే ఈ రాశి ఫలితాలని మనం అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే శనీశ్వరుడు, గురువు, రాహుకేతువులు ఎక్కువ కాలం సంచరించేవారు వీరే. వీరి మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే మిగతా గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు కాబట్టి ఆ ఫలితాలని మనం 15 రోజులకు ఒకసారి ముందు మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మాత్రం ఇవి గోచార ఫలితాలు, వ్యక్తిగత జాతక ఫలితాలు కాదు. యూనివర్సల్గా మనం చెప్తున్నాం. ఇందులో కాస్త బాగున్న వారికి వ్యక్తిగత జాతకంలో కూడా మీకు బాగుందనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో బాగులేకుండా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉన్న కాస్త మధ్యస్థంగా ఉంటుంది. అందువలన తప్పకుండా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం మంచిది. అలాగే నక్షత్రాల వారీగా కూడా నేను మీకు ఈ ఫలితాలను ఇవ్వటం జరిగింది. ఏ నక్షత్రం వారు అవి మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ ఏడాదంతా ఎలాంటి పరిహారం చేసుకోవాలో కూడా చెప్పటం జరిగింది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చివరి వరకు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. పరిహారాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అలాగే మన వీడియోలన్నీ మీరు ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ కోసం మీరు 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా షార్ట్స్లో కూడా అనేక విషయాలు మీకు మంచి విషయాలు చెప్తున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ వృషభ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు ఎలా ఉంటాయి? ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. అలాగే ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ ఏడాదిలో ఏ విధంగా సంచరిస్తాయి చూద్దాం. శనీశ్వరుడైతే ఈ సంవత్సరం అంతా అంటే శని భగవానుడు మాత్రం మీ రాశికి లాభస్థానమైనటువంటి 11వ ఇంట అంటే మీనరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి సర్వకార్య సిద్ధిని శనీశ్వరుడైతే ఇస్తూ ఉన్నాడు. మరి గురుగోచారం ఉంది. గురువుగారి ఈ సంవత్సర ఆరంభం నుండి జూన్ 2, 2021 వరకు మిథున రాశిలో సంచరించడం వలన శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జూన్ 2 తర్వాత 3వ ఇంట కర్కాటక రాశిలోకి వెళ్తాడు. మరలా అక్టోబర్ 31న 4వ ఇల్లు అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించి మరలా జనవరి 25వ తేదీ 2027లో వక్రగతి చెంది మరలా 3వ ఇల్లు అంటే కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు. గురుడు మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలను మీకు అందిస్తూ ఉన్నాడు. మరి రాహుకేతువుల గోచారం ఎలా ఉంది అంటే, రాజ్యస్థానమైనటువంటి 10వ ఇంట రాహు ఉన్నాడు. మాతృస్థానమైనటువంటి 4వ ఇంట కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు. వీరు డిసెంబర్ 6వ తేదీ నుంచి మాత్రం మరలా భాగ్యంలోకి రాహు వస్తాడు. తృతీయ స్థానమైనటువంటి కర్కాటకంలోకి కేతువు సంచారం జరుగుతూ ఉంది.
ఈ రాహుకేతువుల యొక్క మార్పు కూడా మీకు కొంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఓవరాల్గా ఎలా ఉంటుందో, ఏ ఏ పనులు ఎలా జరుగుతాయో ఒకసారి చూసుకుందాం. మీరు ఏ పని చేసినా సరే ఒక నిబద్ధత, ఒక క్రమశిక్షణ ఈ విధంగా చేయటం వలన మీ పనులన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం, మీకు అందరూ కూడా ప్రోత్సాహాన్ని అందించడం కూడా జరుగుతుంది. అలాగే క్షేత్ర దర్శనాలు కూడా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ అయితే మొదటి 6 నెలలు కూడా కొంత మీరు కుటుంబ బాధ్యతలు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా కూడా మీరే పట్టించుకొని ముందుకు తీసుకువెళ్తారు. తర్వాత 6 నెలలు మాత్రం కొద్దిగా కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు రావటం వలన కుటుంబానికి దూరంగా ఉండాలి. ఒక వైరాగ్య స్థితి అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరికైనా ఆస్తి పంపకాలు ఉన్నట్లయితే మీ సిబ్లింగ్స్ అంటే మీ సహోదరులు, సహోదరీమణులు వీరితో మాత్రం చిన్నపాటి విభేదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది చాలా నిదానంగా పరిష్కరించుకోవాలి. ఇక సంతాన అభివృద్ధి విషయంలో చూసినట్లయితే మీకు శుభవార్తలే అందేటువంటి సూచనలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారి ఆరోగ్యం కుదుటపడటం కానీ ఇలా కొంతవరకు వారి నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. ఇక ఇంట్లో శుభకార్యాలు చేయటానికి మాత్రం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తారు. అవి ముందుకు సాగుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికైనా ఇచ్చినా, పుచ్చుకున్నా, లేదంటే ఖర్చులు పెట్టినా ఈ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కంట్రోల్గా ఉండాలి. అయితే మీరు ఎక్కడ ఎలా ఉండాలో మీకు తెలుసు కాబట్టి ఖర్చులను కూడా నియంత్రణ చేస్తారు. కాకపోతే ఇది ఒక విధంగా చెప్పాలంటే మీ ఇంటిలో మాత్రం మిమ్మల్ని ఒక విధమైనటువంటి శత్రువుగా మారుస్తుంది. అది భవిష్యత్తు ప్రణాళికని మాత్రం వారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలంకరణ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా అవసరమైతే కొత్త రుణాలు కూడా మీ చేతికి అందేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కొత్త ఆదాయ మార్గాలని అన్వేషించటం, వాటిని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళి ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. విదేశాలలో ఉన్నవారితో సత్సంబంధాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. వారికి ఏదైనా ఒక సూచన కావాల్సి వచ్చినా, వారికి ఏదైనా పని కావాల్సి వచ్చినా మీరు వారితో మీకు ఏ పని ఉన్నా సరే వారికి మీరు హెల్ప్ చేస్తారు. మీకు కూడా వారి నుంచి సహాయం అందేలా ఉంటుంది. ఏ పనైనా సరే పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చూసినట్లయితే చాలా శ్రద్ధగా ఆరోగ్యం మీద కేర్ తీసుకోవటం, కొత్త సమస్యలు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడటం జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా కాస్త పరిష్కారం లభించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ ముందు చాలా విలువైనటువంటి కాలం ఉంది, దాన్ని మర్చిపోకూడదు. ఈ రాశివారు చాలా కేర్ఫుల్గా మీ టైంని మీరు వినియోగించుకున్నట్లయితే తప్పకుండా అద్భుతంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి చాలా 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 బాగుంది. మీరు మాత్రం టైం వేస్ట్ చేయకండి. బద్ధకాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ఒక అవగాహన కూడా ఉంటుంది. మీ మధ్య అద్భుతమైనటువంటి అన్యోన్యత, అవగాహన. ఒక్క మాటలో చెప్పాలి అంటే అర్ధనారీశ్వరులుగా మీరు వెలుగొందుతారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం, లేదంటే కట్టిన గృహాలనైనా కొనుగోలు చేసుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారికి మాత్రం ఏదో ఒక సందర్భంలో సెటిల్మెంట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి అవకాశం ఏదైనా వస్తే మాత్రం ఏమాత్రం వదులుకోకుండా వెంటనే సెటిల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే వారి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రాజకీయ నాయకుల గురించి చూసినట్లయితే బాగుంది. ప్రజాదరణ అయితే బాగా సంపాదించుకుంటారు. నూతన పదవీ యోగం పార్టీలో కావచ్చు, లేదంటే ఏదైనా డైరెక్ట్ ఎలక్షన్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్ మీకు తప్పకుండా మంచి ఛాన్సెస్ వస్తాయి. అలాగే నిరుద్యోగం కూడా చాలా బాగుందని చెప్పాలి. ఎక్కువగా స్థిరపడేటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా శాలరీలు అయితే పెరుగుతాయి. కొంతమంది అయితే కంపెనీలు కూడా మారేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు మీ పనిలో చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ పై అధికారులు మీ మాటకు కూడా చాలా రెస్పెక్ట్ అయితే చేస్తారు.
ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రమోషన్లు అయితే వస్తాయి కానీ మీరు కోరుకున్న చోటకి బదిలీలు జరగటం మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మరి విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి అయితే చాలా బాగుంది. వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలైతే కనిపిస్తూ ఉంటాయి కానీ మీ దగ్గర ఎవరైతే చేస్తూ ఉంటారో వారితో మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరే వర్కర్గా మారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే సడన్గా మీ దగ్గర పనిచేసేవారు సెలవు పెట్టేయటం, చెప్పా చేయకుండా అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. కాకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన బిజినెస్లు ఎవరైనా చేయాలి అనుకునే వారు రుణాల కోసం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు రుణ సదుపాయం జరుగుతుంది. కిరాణా, పౌల్ట్రీ, ఫైనాన్స్ వ్యాపారస్తులకైతే మంచి లాభాలు ఉంటాయి. కళాకారులకి టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా బాగుంది. మీరు చేసిన సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, అలాగే బాగా విజయాలు సాధించటం, ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి కూడా అవార్డులు, రివార్డులు పొందేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే క్రీడాకారులకు చూసినట్లయితే మీ కెరీర్లో ఒక హయ్యెస్ట్ పొజిషన్ కూడా చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తప్పకుండా మీరు మీ ఎఫర్ట్స్ వల్ల మంచి పొజిషన్ అయితే సంపాదించుకుంటారు. కొన్ని సంవత్సరాల కృషికి మీకు ఫలితం కూడా వస్తుంది. విద్యార్థులకైతే చాలా బాగుంది. పరీక్షలలో మీరు చక్కగా మీరు ఏదైతే చదువుతారో అవన్నీ కూడా పట్టడం, అలాగే మంచి మార్కులు సంపాదించటం, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించటం జరుగుతుంది. విద్యార్థులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే గోల్డెన్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఒక సైడ్ ట్రాక్లు పట్టుకుంటూ ఉంటే ఈ సంవత్సరం మీరు చకచక ముందుకు వెళ్ళిపోయేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. వ్యవసాయదారులకైతే శ్రమకు తగిన ఫలితమే ఉంటుంది. కొద్దిగా చీడపురుగులు ఏదైనా మీకు ఈ ఫెర్టిసైడ్స్ అవి ఉంటాయి కదా, అవి ఆ భయాలన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఒకసారి మహిళల గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. మహిళలకైతే అంత సానుకూలంగానే ఉంది. సమర్థతకు తగ్గ గుర్తింపు అయితే మీకు లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా బలపడతాయి. కాకపోతే చిన్న చిన్న దూర ప్రయాణాలు మాత్రం తరచూ చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం మహిళలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే కాస్త పెద్ద ఇబ్బందులే వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే మాత్రం దయచేసి వినొద్దు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే చేసే ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే మీ ఇంటిలో పెద్దలు ఉంటారు, లేదంటే మీ భార్యాభర్తలు కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. మరి ఈ రాశిలో నక్షత్రాల వారిగా తీసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు ఎలా ఉంటుంది? ఎవరి మీద ఆధారపడకుండా కొత్త ప్రయత్నాలు చేయటం, విజయాలు సంపాదిస్తారు. మీ మాట తీరు కాస్త కంట్రోల్ చేసుకోవటం వల్ల చాలా లాభాలు సంపాదిస్తారు. ఎందుకంటే నోరు మంచి అయితే ఊరు మంచిదవుతుందట. అలా కాస్త ఒక్కొక్కసారి ఎదుట వాళ్ళు అసహనంగా మాట్లాడినా సరే మీరు కాస్త దాన్ని తమాయించుకొని సున్నితంగా మాట్లాడినట్లయితే ఎదుటి వారిలో కూడా ఒక పరివర్తన వస్తుంది. దానివలన కూడా మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఉద్యోగంలో కూడా అంటే ఉద్యోగం చేసేవారికైతే అధికారుల సహకారం కూడా అందుతుంది. ఎక్కువగా నరఘోష అయితే కనిపిస్తూ ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోహిణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అంటే వృత్తిరీత్యా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా మీ కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక సౌకర్యం కల్పించడానికి కానీ వాళ్ళకు కొన్ని కంఫర్ట్స్ ఇవ్వడం కోసం ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఎక్కువగా వారితో స్పెండ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే గతంలో ఏదైనా మిస్టేక్స్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా లాస్ అయినా మీరు వాటి గురించే పదే 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 తలుచుకొని బాధపడే కంటే భవిష్యత్తులోకి వెళ్ళటం చాలా మంచిది. ఈ రోహిణి నక్షత్రం వారు నిన్నటి కోసం కాదు, రేపటి కోసం ఆలోచించి ఈరోజు ప్రయాణం చేయండి. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు చూసుకున్నట్లయితే
ఏ పని ప్రారంభించినా విజయవంతంగానే పూర్తి చేస్తారు. అయితే ఆ పని పూర్తి చేయటానికి మాత్రం కొంత శత్రువులు అంటే మీకు ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వారైతే ఆటంకాలు క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా మీకు విజయం అనేది తథ్యం. అలాగే సంతానం వలన కూడా మీకు కొంత సంతోషం ఉంటుంది. వారి వలన కూడా మీరు హ్యాపీనెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. పెద్దల ఆరోగ్యం, మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కుదుటపడటం వలన కూడా కాస్త ప్రశాంతత అయితే ఉంటుంది. అలాగే ఎవరికైనా గతంలో మీరు చేసిన సహాయ సహకారాలు ఇప్పుడు మీకు కాస్త కలిసి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఈ మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉంటుంది. మరి వృషభ రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఏ పరిహారం చేసుకోవాలి? రాహుకేతువులకైతే దుర్గాదేవిని ఆరాధన చేయండి. అలాగే ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించండి. ఇక రాహు పీడా పరిహార మంత్రాన్ని, కేతు పీడా పరిహార మంత్రం, ఈ 2 మంత్రాలు కూడా మీకు ఇస్తున్నాను. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం కూడా చదువుకోండి. మహాశీర్షో మహావ్రక్తో మహాధ్వంష్ట్రో మహాయశః అతనుచ్చోర్ధ్వ కేశచ్చ పీడాం దహతు మే తమః. కేతుపీడా పరిహార మంత్రం. అనేక రూప వర్ణచ్చ శతశోధ సహస్రశః ఉత్పాత రూపీ ఘోరచ్చ పీడా దహతు మే సికిః. ఈ 2 మంత్రాలు అంటే కాస్త పలికేటప్పుడు ఇబ్బందిగా ఉండొచ్చు, అందువలన డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. చక్కగా మీరు కాస్త శ్రమపడి కంఠస్థ పెట్టినట్లయితే మీకు చక్కని యోగం ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన పీఠంలో ఎలాగే మనం ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఈ యాగాలు జరుగుతూ ఉంటాయి మీకు పరిహారాల కోసం. అందులో పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే పరాభవ నామ సంవత్సరంలో పరాభవాలు లేకుండా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తారు. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.